ఎవరైతే R25 రెగ్యులేషన్‌లో బీటెక్ చదువుతున్నారో జేఎన్‌టీయూహెచ్ కింద వాళ్ళందరికి కూడా ఒక వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. దాని గురించి చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లోకి వెళితే ఏంటంటే, మీరు వచ్చేసరికి కొన్ని సబ్జెక్టులు చదవబోతున్నారు. అది ఏంటంటే, ఒకటి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, రెండోది జెండర్ సెన్సిటైజేషన్, మూడోది హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, నాలుగోది ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో, ఇవి కాకుండా ఇంకా కొన్ని కొత్త కోర్సులు చదవబోతున్నారు. వాటిని వీళ్ళు ఇంతకుముందు ఏం చేశారంటే మ్యాండేటరీ కోర్సెస్ కింద వీళ్ళు ఉంచారు. ఇప్పుడు దాన్ని ఏం చేశారు, వాల్యూ యాడెడ్ కోర్సెస్ కింద కన్వర్ట్ చేశారు. అంటే వాల్యూ యాడెడ్ కోర్సెస్ అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్‌కి ఇందుట్లో చెప్పాను కదా కోర్సులు, వాటిలో కొన్నిటికేమో 0.5 క్రెడిట్స్ అప్లై అవుతాయి. ఇంకొన్నిటికేమో 1 క్రెడిట్ అలా అప్లై అవుతాయి. అంటే ఖచ్చితంగా మీరు పాస్ అయితే క్రెడిట్స్ వస్తాయి కదా! అలాగే ఎందుకంటే నెగ్లిజెన్స్ చూపిస్తున్నారని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది జేఎన్‌టీయూహెచ్ R25 రెగ్యులేషన్ వాళ్ళకు. అయితే దీన్ని చెప్పే ఫ్యాకల్టీకి కూడా ఒక కంపల్సరీ రూల్ పెట్టింది. ఏంటంటే ఏ ఇప్పుడు 3 రూల్స్ పెట్టారు. ఆ 3 రూల్స్‌లో ఏదైనా ఒకటి సాటిస్ఫై చేయాలి వాళ్ళు. ఏంటంటే ఇది టీచ్ చేయాలంటే మొదటి రూల్, ఆ ఫ్యాకల్టీ మెంబర్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇది కోర్ సబ్జెక్టులు కావు ఇవి, బయట వాళ్ళు. ఈ ఫ్యాకల్టీ మెంబర్ ఎవరైతే మీకు టీచ్ చేస్తున్నారో అతను ఆ సేమ్ కోర్సులో గానీ, దానికి రిలవెంట్ కోర్సులో గానీ, యూజీ గానీ, పీజీ గానీ చేసుండాలి. ఇది గానీ, లేకపోతే రెండో రూలు, ఆ ఫ్యాకల్టీ మెంబర్ ఎవరైతే టీచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్ కోర్స్ ఏదైతే ఉంటదో, ఫర్ ఎగ్జాంపుల్ రికగ్నైజ్డ్ మూక్ ప్లాట్‌ఫామ్. సో, దాన్ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుండాలి. ఇది గానీ, లేకపోతే మూడోది, ఎవరైతే ఫ్యాకల్టీ మెంబరు ఎఫ్‌డిపి అంటే ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంటది కదా! 1 వీక్ కోర్స్ అని, 2 డేస్ ప్రోగ్రామ్ అని ఇలా ఉంటాయి. కానీ వీళ్ళు అట్‌లీస్ట్ 1 వీక్ డ్యూరేషన్, అంటే 1 వీక్ గాని అంతకు మించి ఉన్నాయి కూడా పర్లేదు. ఆ డ్యూరేషన్ ఉన్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఈ రిలవెంట్ ఏరియాలో, ఈ సబ్జెక్ట్‌లకు సంబంధించిన ఏరియాలో ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా ఎవరు ఆర్గనైజ్ చేసి ఉండాలి? యూజీసీ గానీ, ఎంఎంటీటీసీ గానీ, ఏదన్నా రెనోవ్డ్ ఫౌండేషన్ గానీ, యూనివర్సిటీ గానీ. సో, యూజీసీ, హెచ్ఆర్‌డీసీ ఒకటే కదా! సో, ఓవరాల్‌గా ఈ 3 రూల్స్‌లో ఏదో ఒకటి కంపల్సరీగా ఫుల్‌ఫిల్ చేసి ఉండాలి. సో, ఇక నుంచి ఈ మ్యాండేటరీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి వాల్యూ యాడెడ్ కోర్సెస్ క్రెడిట్స్ అసైన్ చేస్తారు. క్రెడిట్ 0 అంటే యూ ఆర్ ఫెయిల్. యూ నీడ్ టు అప్లై ఫర్ సప్లీ.